గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. గృహ వినియోగానికైతే గ్యాస్ కొరత లేదు. ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ప్యానిక్ బుకింగ్స్ చేస్తూ ఉన్నారు. బుకింగ్స్ ఒకసారిగా పెరిగిపోవడంతో సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సప్లై విషయంలో మాత్రం షార్టేజ్ క్లియర్గా ఉంది. చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు మూతపడ్డాయి, హాస్టల్స్ మూసేశారు. దీనికి కారణం కమర్షియల్ గ్యాస్ బుక్ చేయగానే రావడం లేదు. గృహ వినియోగానికి 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో, నెలకు ఒకసారో సిలిండర్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. కమర్షియల్గా గ్యాస్ సిలిండర్లు డెలివరీ తీసుకునేవారు హోటల్స్ కానీ రెస్టారెంట్లు ప్రతిరోజు వారికి 10-15 సిలిండర్లు అవసరం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించింది. ఏదైతే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులు ఉన్నారో వారికి సరఫరా 50% పెంచింది. ప్రస్తుతం అది అంటే 50% సరఫరాని పెంచింది. ఇక ఎవరైతే దేశం నుంచి చమురు, గ్యాసు ఎగుమతి చేస్తున్న రిఫైనరీస్ ఉన్నాయో వారి మీద ఎగుమతి పన్నులు కూడా పెంచింది. చాలా కంపెనీలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి అతిపెద్ద కంపెనీలు కూడా గల్ఫ్ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి, రష్యా నుంచి, నైజీరియా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేసి జామ్నగర్లో రిఫైన్ చేసి 90% పైగా ఎక్స్పోర్ట్ చేస్తాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాంటి సంస్థలకి ఇది ఎదురు దెబ్బ. దేశంలో ప్రస్తుతం చమురు, పెట్రోల్, డీజిల్, ఇక గ్యాస్ షార్టేజ్ ఉంది. రాబోయే రోజుల్లో యుద్ధం కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎగుమతుల్ని నియంత్రించాలి అని కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు సుంకాలను పెద్ద ఎత్తున పెంచింది. దీంతో ఎగుమతులు తగ్గి దేశీయంగానే వారు కూడా ఆ పెట్రోల్, గ్యాస్ అమ్ముకునే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే కేంద్రం మరో కీలక నిర్ణయం ప్రకటించబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.